నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు, 9 మందిని ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, అన్ని అవాస్తవాలేనన్న బీఆర్ఎస్. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చన్న జగన్, ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. నూట 51 మందిని మార్చిన అధికారంలోకి రారు, వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయన్న చంద్రబాబు. రివర్స్ టెండరింగ్తో నిర్మాణాలు ఆగిపోయాయి, రోడ్ల విషయంలో జోకులు పేలుతున్నాయన్న నాదెండ్ల. రాజస్థాన్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, సీఎం డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం. లోక్సభ ఘటనలో లొంగిపోయిన కీలక సూత్రధారి లలిత్ ఝాతో పాటు మరో 2 అరెస్ట్. దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 930, నిఫ్టీ 256 పాయింట్ల లాభం. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందన్నారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడాలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మిగిలిన వాటిని 100 రోజుల్లో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్లో మిగిలిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్ తెలిపారు. The then Prime Minister Dr. Manmohan Singh for creating a separate Telangana state in 2014. Respecting the decades-old aspiration of people. On behalf of 4 crore Telangana people, the present government thanks Mrs. Sonia Gandhi, the then chairperson of UPA, for the key role she played in the process of creating Telangana into a separate state. I once again pay my humble tributes through this house to the martyrs who laid down their precious lives. At the time of elections, we gave word to the people that we would get Indrama Rajyam in Telangana. We made it clear that there would not be any repression or dictatorial tendencies in the governance. We have declared 6 guarantees for the welfare and development of the people. In time, with promises made, Chief Minister Shri Revanth Reddy Garu signed the file giving legal sanctity to the 6 guarantees soon after his swearing in. This proved the commitment and dedication of our government. My government is taking the first step along the path of welfare for the people of the state. My government will stand by each and every promise it has made. Within 48 hours of entering the governance, my government has implemented 2 out of 6 guarantees. My government's aim is to make women in Telangana state prosperous as Mahalakshmis. As part of this, women are given free travel facility in the RTC buses, and I'm happy to inform you that this free travel scheme came into being on December 19th. And the then Prime Minister Dr. Manmohan తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం మొత్తం అవాస్తవాలని అన్నారు. కడియం శ్రీహరి ఇప్పుడు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుందనడం బాధాకరమని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ పాలసీలపై క్లారిటీ లేదని అన్నారు. మన రాష్ట్రం 10 ఏళ్లుగా ఎంతో అభివృద్ధి సాధించిందని, ఎన్నో జాతీయ సంస్థలు మన రాష్ట్రానికి అవార్డులు ఇచ్చాయని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదమిద్దమైన ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లో ఏదో చెప్తారని ఆశపడ్డాం. గవర్నర్ గారు పూర్తిగా గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది. దీన్ని ప్రజలు గమనించవలసి. పోలీస్ నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల నియామకాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీసు ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపైన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాల ఉండాలన్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకై తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను మించి సీట్లు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతే దూరం అన్నారు. బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపైన ఉమ్మడి 10 జిల్లాల వారీగా రివ్యూ ఉంటుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్ను 2,750 రూపాయల నుండి 3,000 రూపాయల పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో పేదలకు 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్కి చేరవేసిన తర్వాత, అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్తో లింకప్ చేసి విలేజ్ క్లినిక్స్కి ఈ మందుల్ని చేరవేసి ఆ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవసరమైతే ఇండియన్ ఆన్లైన్లోనే ప్లేస్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మందుల పంపిణీ వెంటనే డోర్ డెలివరీ చేయడానికి ఇప్పటి వరకు మనం చూసాం. పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ, రేషన్ పంపిణీ డోర్ డెలివరీ ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేని వారికి మందుల పంపిణీ డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుందనేటువంటి, అంటే పేదవాడి జీవితం, దానికి పేదలకు కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చారని, 151 మందిని మార్చిన వైసీపీ అధికారంలోకి రాదని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పింది ఒకటి చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. ఏదో 4 ఒకరి చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని నీ అనుమానాలు పెట్టుకోవడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ రోజు మనం అన్ని చూస్తా ఉంటే నేను ఎప్పుడూ చూడనటువంటి వింత పోకడలు చూస్తున్నాను. రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు ఇక్కడ వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవునా కాదా? ఎవరైనా ధైర్యంగా మాట్లాడారా? మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఇదేం ప్రజాస్వామ్యం అడుగుతున్నా నేను. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదన్నారు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇచ్చి విస్మరించాడని ఆరోపించారు. మెగా డిఎస్సీ విషయంలోనూ మాట తప్పాడని అన్నారు. దేశంలో ఏపీలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నారని అన్నారు. 3 నెలల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. తాము అధికారంలోకి రాగానే విశాఖకు ఐటీ పరిశ్రమలను 100 రోజుల్లో తీసుకొస్తామన్నారు. హైకో జగన్ 4 హామీలు ఇచ్చారు. మొదటిది 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను, చేయలేదు. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తాను, అది కూడా చేయలేదు. ఇట్లా హామీలు ఇచ్చి మాట తప్పుతాం, మడుమ తిప్పుతాం ఆయనకు అలవాటు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ భారతదేశంలోనే ఎక్కువ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 24% చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ రేట్. మీరు అన్నట్టు మనందరం పక్క రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాం. మళ్ళీ 3 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వం. తప్పనిసరిగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్రంగా ఫైర్ అయ్యారు వైసీపీ నేత సజ్జల. వైసీపీ ప్రభుత్వంలో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒకటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. టీడీపీ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్దానానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఉద్దానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారని నిలదీశారు. అసలు చంద్రబాబుకి రాష్ట్రంతో సంబంధం ఏంటి అని సజ్జల ప్రశ్నించారు. కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారని ఆరోపించారు. సిటిజన్ ఫోరం పేరుతో ఒక బోగస్ ఫోరంను పెట్టారని సజ్జల మండిపడ్డారు. తర్వాత ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకొని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ. ఇంకా అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి. దానికి శాశ్వతంగా పరిష్కారం 14-19 మధ్య ఈయన చంద్రబాబు ఉన్నాడు, అప్పుడు ఏం చేయలే. ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు. ఆయన ఈరోజు ఏం నోరెత్తట్లా. దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యం. మేము వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగాలంటే 2,10,000 శాశ్వత ఉద్యోగాలను మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది. కొన్ని 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి, ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు? కౌంటర్లు పెట్టి మరి రండి అక్కడ వేసినాం కదా ఆంధ్రాకు పోదాం అనేది పెడుతున్నారు. మళ్ళీ జై సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు. బరి తెగించి తెలంగాణలో అయిపోయి 4 నెలల్లో ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదాన్ని మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ 1-3. ఇక్కడ ఇంకో పక్కేమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుందని కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అదొకటి చేస్తున్నారు మోసం. ఇంకో పక్క
ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి తాము చేస్తున్నవన్నీ మాకు రుద్ది వైఎస్ఆర్సీపీకి ఈ ప్రభుత్వానికి ఏమి ఎక్స్క్యూజ్ కోసం సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నాను. టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు రాజకీయ మనుగడ కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని విమర్శించారు ఆయన. జనసేన పార్టీ ఓ టెంట్ హౌస్ పార్టీగా పనిచేస్తోందన్నారు. సీఎం జగన్ రాజకీయ ఎత్తుగడలకు భయపడిన చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యేలపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందని తెలిపారు. వైసీపీ ఇన్ఛార్జ్ మార్పులతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే సీఎం జగన్పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు, బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? ఆఖరికి మొన్న కోడెల 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చల్లని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చల్లని రూపాయి కదా కోడెల శివప్రసాద్. సత్యనపల్లి ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్దిగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మనకు ఒక్క చావు వస్తుందో రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు కనబడుతుంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, దళితులు బీసీలనా అన్ని చూద్ది కానీ దళితుల బీసీల బోసీల అన్ని. ఏపీలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రోడ్లు సక్రమంగా లేవని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెళ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో రోడ్లపై ఇతర రాష్ట్రాల సీఎంలు జోకులు వేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. రివర్స్ టెండర్ వల్ల రోడ్ల నిర్మాణం జరగకుండా పోయిందని నాదెళ్ల మనోహర్ విమర్శించారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం మొదలుపెట్టాడు. 85 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేసామని చెప్పిన ఆదాయం చేసామనే ఈ మహానుభావులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ అండ్ క్రిటికల్ రోడ్ ప్రాజెక్ట్స్, అందులో మొదటిది ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. అంటే సుమారు 1231 కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి, ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి 1297 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో 18 బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 6,400 కోట్ల రూపాయలు. ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది 4,771 కోట్ల రూపాయలు, 56 లక్షలు. మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది 4.89. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారని అన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పరిశీలన పురోగతిపై ఏపీ ప్రజలకు వివరిస్తామన్నారు వైవి. రాబోయే 3 రోజుల్లో జిల్లాలో ముఖ్య నేతలతో కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. పలాసలో సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలు చూశారని, అందుకోసమే వాటి పరిష్కారం దిశగా పనిచేశారని అన్నారు. ఇంటింటికి శుద్ధమైన నీటిని అందించే విధంగా 700 కోట్లతో నీటి శుద్ధి యంత్రాలను ప్రారంభించారని తెలిపారు. ప్రాంతంలో ఉండే ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర సందర్భంగా వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఉన్నాను, నేను చూస్తాను, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనమే నిన్న సుమారుగా 750 కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శాశ్వతంగా పరిష్కారం రావటం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్, ఎందుకంటే ఆ కిడ్నీ వ్యాధులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ని తాగటం వల్లే వస్తున్నాయి కాబట్టి దానికి శాశ్వత జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ పథకమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఎంతో విలువైనవని, వాటిని బ్యాంకులు పెట్టి రుణాలు కూడా పొందవచ్చన్నారు. జగన్ ఇచ్చిన పాస్ పుస్తకంతో బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వనని ఎద్దేవా చేశారు. కేవలం పాస్బుక్పై జగన్ బొమ్మ ముద్రించడం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకమే రాబోయే ఎన్నికల్లో జగన్ను ఓడించబోతోందని నారాయణ చెప్పారు. పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మ వేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భం కానీ
భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నాల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినది ఇది పాస్బుక్. ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది ఇచ్చింది పాస్బుక్. ఇది దీనిలో అన్ని రకాల హక్కు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు భద్రత కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Z+ కేటగిరీలో ఉన్న కేసీఆర్ భద్రతను Y కేటగిరీ కుదించారు. 4+4 గన్మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్ భద్రత కోసం కేటాయించనున్నారు. ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంచనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం 2+2 గన్మెన్ల నుంచి ఎమ్మెల్యేగా లేని వారికి గన్మెన్లను పూర్తిగా తొలగించారు. ఇక మాజీ ఎమ్మెల్యేలకు మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న గన్మెన్లను తొలగించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్, రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా ఇచ్చే అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా జూబ్లీహిల్స్ నందినగర్లోని తన సొంత ఇంటికి వెళ్లారు. కేసీఆర్కు సాంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి హారతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ తన ఇంట్లోకి అడుగుపెట్టారు. ఎడమకాలి తుంటి ఫ్రాక్చర్ కావడంతో యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ వారం రోజుల పాటు చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విప్లను ప్రకటించింది. 4 విప్లను నియమిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. 4 ఎమ్మెల్యేలకు విప్లుగా అవకాశం ఇచ్చింది. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, రామచంద్రు నాయకులను విప్లుగా నియమించింది. మరోసారి ఐఏఎస్లను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 9 మందిని బదిలీ చేసింది. జనగాం అడిషనల్ కలెక్టర్గా లలిత్ కుమార్ను నియమించింది. ములుగు అడిషనల్ కలెక్టర్గా శ్రీజ, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్గా లెనిన్ వత్సాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. వనపర్తి అడిషనల్ కలెక్టర్గా సంచిత్ గంగ్వార్, హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధికా గుప్తా, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్గా గౌతమిని నియమించింది ప్రభుత్వం. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా తనపై తనకు అసంతృప్తిగా ఉందన్నారు. రాప్తాడు ప్రజలు ఎన్నో ఆశలతో తనను గెలిపించారని అన్నారు. రాప్తాడు నుంచి మళ్లీ తానే పోటీ చేసి విజయం సాధిస్తానని తెలిపారు. ఎన్నో పనులు చేద్దామనుకున్నా, కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోయానని చెప్పారు. డబ్బులు పెట్టి దాతల సహకారంతో పెట్టి డైరీ కట్టినాం, బోర్లు వేస్తున్నాం, కాలువలు తోగినాం, పేరు డ్యామ్ నీళ్ళు ఇచ్చినాం. ఇది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజల కోసం, ఈ నియోజకవర్గం కోసం పనిచేస్తాను. నేను కాంట్రాక్టర్ గానే ప్రజలకు సేవ చేసిన. ఎమ్మెల్యే అయినాక చేయకుండా ఎందుకుంటారు? ఎందుకంటే ఎమ్మెల్యే అయినాక ఐఎమ్ క్వశ్చనబుల్. నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎన్నో అంచనాలతో ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, మాకు అందరికి మంచి జరుగుతుందని ప్రజలు ఓట్లు వేసినారు. దాన్ని రీచ్ అయ్యేదానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేస్తా. ప్రభుత్వం సహకరించకపోతే నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు కూడా చేస్తా. దాంట్లో ఎక్కడ నేను ఇది నా నియోజకవర్గం. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్బర్ట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దియా సింగ్ కుమారి, ప్రేమ్చంద్ బైర్వాల్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత వసుంధర రాజే తదితరులు హాజరయ్యారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మ సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. भजन लाल शर्मा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं राजस्थान राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक शुद्ध పార్లమెంటులో దాడి ఘటనలో లలిత్ ఝా కీలక సూత్రధారి అని పోలీసులు తెలిపారు. కీలక సాక్ష్యాలను లలిత్ ఝా ధ్వంసం చేశాడని అన్నారు. అలాగే స్మోక్ దాడి సూత్రధారి లలిత్ ఝాకు వారం రోజుల పాటు రిమాండ్ విధించారు. పార్లమెంటులో స్మోక్ అటాక్ ఘటనకు సంబంధించి ఇప్పటికే 5గురు అరెస్టు కాగా కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝా కూడా గురువారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇదే సమయంలో వీరితో సంబంధం ఉన్న రాజస్థాన్కు చెందిన మహేష్ కైలాష్ అనే మరో 2 అనుమానితులను ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. లలిత్ ఝాతో పాటు ఈ ఇద్దరిని వేరువేరుగా విచారించిన పోలీసులకు కీలక విషయాలు గుర్తించారు. పార్లమెంటులో అలజడి సృష్టించేందుకు తమ పన్నిన అసలు ప్లాన్ విఫలమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఆధారాలను నాశనం చేసేందుకు 4 నిందితుల మొబైల్ ఫోన్లను లలిత్ ఝా దహనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పార్లమెంటు బయట ఘటన జరుగుతున్న సమయంలో ఆ దృశ్యాలను లలిత్ ఝా మొబైల్లో చిత్రీకరించాడు. లోపలికి వెళ్లిన ఇద్దరితో పాటు బయట ఆందోళన చేసిన 2 మొబైల్ ఫోన్లు లలిత్ వద్దే ఉన్నాయి. అనంతరం ఢిల్లీ నుంచి రాజస్థాన్ పారిపోయాడు. అక్కడి నుండి నాగౌర్కు చెందిన మహేష్ సాయంతో వాటిని కాల్చివేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాలను నాశనం చేసేందుకే ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఓ హోటల్లో ఉంటూ తాజా పరిణామాలను గమనించిన లలిత్ ఝా గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. మధుర కృష్ణ జన్మభూమి షాహీ దర్గా వివాదం విషయంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షాహీ ఈద్గా మధుర శ్రీ కృష్ణ మందిరం వివాదంపై సైంటిఫిక్ సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. కోర్టు కమిషనర్ పేరును విధి విధానాలను అలహాబాద్ హైకోర్టు వెల్లడించవలసి ఉంది. ఈద్గా శ్రీకృష్ణ జన్మభూమి మందిరంపై నిర్మించారని, అందువల్ల సర్వే చేయించాలని హిందూ సంస్థలు కోరాయి. కాగా పలు ముస్లిం సంస్థలు అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. హైకోర్టు తన విచారణ కొనసాగిస్తుందని, దానిపై స్టే విధించే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనను సీనియర్ లైంగికంగా వేధిస్తున్నాడని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని యూపీ జడ్జి ఒకరు రాసిన లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. ఈ అంశంపై తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని సీజేఐ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీకి చెందిన మహిళా జడ్జ్ ఈ లేఖ రాశారు. 6 నెలల క్రితం బారాబంకీలో తాను పోస్టింగ్లో ఉండగా తనను సీనియర్ లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు 2 పేజీల బహిరంగ లేఖ రాశారు. తనను వేధించిన సీనియర్పై కంప్లైంట్ చేసినా ఎవరూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై దర్యాప్తు జరిపి నివేదిక ప్రస్తుత పరిస్థితిపై ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ జస్టిస్ ఆదేశించారు. తనను ఓపెన్ కోర్టు వేదికపైనే సీనియర్ జడ్జి వేధించారని, తాను 1.5 ఏళ్లుగా జీవోత్సవంగా బ్రతుకుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల అండతో సూచీలు రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డు నమోదు చేశాయి. సెన్సెక్స్ 970 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 21,400 స్థాయి ఎగువన ముగిసింది. ఉదయం 70,804.13 పాయింట్ల వద్ద సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా ఆ జోరు కొనసాగింది. ఓ దశలో 1000కు పైగా పాయింట్ల లాభంతో 71,605 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 969.55 పాయింట్లు లాభపడి 71,483.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 273.95 పాయింట్ల లాభంతో 21,456.65 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83 రూపాయల 1 పైసలుగా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.